V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. టెన్నిస్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ధనంజయ నాయుడు గారు అండ్ సతీష్, ప్లీజ్ టాస్ ద కాయిన్. శివ, డాక్టర్ బుచ్చిబాబు గారు, ధనంజయ నాయుడు గారు, దొరగారు ప్లీజ్. బుచ్చిబాబు దొరగారు రండి. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇది సిఎంఆర్ టోర్నమెంటు, 19th ఆల్ ఇండియా ర్యాంక్డ్ టోర్నమెంటు. ఈ సంవత్సరం భారీ ఎత్తున వచ్చారు. 350 మంది ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చారు. 35 మెన్ అంటే బిలో 35, 45, 55, 65 అండ్ 70, 75 ప్లస్ ఆల్సో డబుల్స్ మ్యాచ్లు కండక్ట్ చేసాం. ఆఫీసర్స్ క్లబ్ మెయిన్ వెన్యూ, వాల్టేర్ క్లబ్బు, సెంచరీ క్లబ్ కూడా మ్యాచ్లు అవుతున్నాయి వాళ్ళ కోర్టులో కూడా, యూనివర్సిటీ కూడా. సో మాకు ఈ టోర్నమెంట్కి సిఎంఆర్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మాకు ఎంతో. ఇది రైస్ ఆర్గనైజేషన్ 112-14 టోర్నమెంట్కి కృష్ణరాజు గారు ఆర్గనైజ్ చేశారు. ఈ టోర్నమెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా మేము ఫ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్టు, లంచ్ ప్రొవైడ్ చేసాం. ప్లేయర్స్కి ఏమో డిఏ అకామిడేషన్ డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రైజ్ మనీ ఏమో 5 lakhs. ఇప్పుడు ఈ రోజున ఫైనల్స్కి బాయ్స్ 112-14 ప్లస్ 35, 45, 55 అన్ని మ్యాచ్లు కూడా ఈరోజు ఫైనల్ జరుగుతూ ఉన్నాయి. 12 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది ఈరోజు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వ్యాలిడేటరీ ఫంక్షన్, ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈరోజు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్తే. ఇది సిఎంఆర్ అయిష్ట అంటే ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున విశాఖపట్నంలో సిఎంఆర్ టోర్నమెంట్ నిర్వహిస్తాం. దానికి డిఎస్ఎన్ రాజు అని ఆయన మెయిన్, అలాగే ఏఎస్ఎన్ రాజు అని ఆయన ట్రెజరర్. గత 19 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడా జరగనట్టుగా ఈ టోర్నమెంట్ జరుగుద్ది. ఈ టోర్నమెంట్ ప్రఖ్యాతి ఏంటంటే ఇక్కడ బోర్డింగ్ లాజింగ్ కూడా ఇష్టం వల్ల దేశవ్యాప్తంగా అందరు ప్లేయర్స్ వస్తారు. ముఖ్యంగా 75+ వాళ్ళు కూడా చక్కగా ఆడి తను చిన్నప్పటి నుంచి ఆడుకున్న ప్రతిభను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలను కూడా ప్రోత్సహిస్తాము. 14 బాయ్స్ అలాగే 14 గర్ల్స్ వాళ్ళకి కూడా టోర్నమెంట్లు పెడుతుంటాం. కంపల్సరీ ఇక్కడ అందరికీ కూడా మంచి ఆతిథ్యం ఇస్తాం. కంపల్సరీ మంచి టిఫిన్, భోజనం బాగా మనం ఆంధ్రలో ఎలాగైతే భోజనాలు ఉంటాయో అలా పెడతాం కనుక అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తారు. ఇందులో ఈసారి వచ్చిన వాళ్ళైతే నేషనల్ ఆడిన ప్లేయర్స్ కూడా చాలామంది వచ్చారు. ఈసారి కొత్తగా మెన్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకోసం ఈ టోర్నమెంట్ 19 సంవత్సరాలు సక్సెస్, 19 సంవత్సరాలు పూర్తయినాయి. ఈరోజు 24వ తారీఖున స్టార్ట్ అయిన ఈ టోర్నమెంటు ఈరోజు మధ్యాహ్నంతో 30 మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఈ టోర్నమెంట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇన్ని రోజులు కవర్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మొదలుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.